హలో మై డియర్ ఫ్రెండ్స్. మనం ఒకసారి నౌన్ గురించి చూద్దాము. నౌన్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ ఇది తెలియదు మీకు అని చెప్పి నేను చెప్పడం లేదు. జస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఈ నౌన్ అనేది ఏంటి? ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో 8 పార్ట్స్ ఉన్నాయి. 8 పార్ట్స్‌లో ఏ పార్ట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? నేనొక సెంటెన్స్ రాసాను చూడండి. అంటే ఇంతకుముందు కూడా మనము సెంటెన్స్ ఒకసారి చూసాను. ఇప్పుడు దిస్ ఈజ్ మై బుక్ అన్నాం. దిస్ ఈజ్ మై బుక్. ఈజ్ దేర్ నౌన్ ఇన్ దిస్ సెంటెన్స్ అంటే ఇందులో నౌన్ ఉందా అంటే ఉంది నౌన్. నౌన్ ఏంటి అంటే ఇది. ఈ బుక్ అనేది నౌన్. దిస్ అది ప్రొనౌన్ అవుతుంది. ఈజ్ వర్బ్ అవుతుంది. మై అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సరే, అయితే నౌన్ ఎక్కడ యాక్చువల్గా ఎక్కడ యూస్ చేస్తాము అనేది ఒకటి తెలుసుకోవాలి. దాన్ని ఐడెంటిఫై ఎలా చేస్తాము అనేది కూడా తెలుసుకోవాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? మనం ఒకసారి చూసుకుంటే నౌన్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి. నౌన్ ఇండికేట్స్ నేమ్స్. ఇట్స్ అ నేమింగ్ వర్డ్. నౌన్ అనేది అన్నిటినీ కూడా పేర్లని ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను. నౌన్ పేర్లను ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు అన్నాను నేను దిస్ ఈజ్ మై బుక్ అన్నాను. బుక్ అనేది నౌన్. ఈ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే బుక్ అనేది ఒక వస్తువు. ఇది ఒక వస్తువు, ఇది ఒక పుస్తకము అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. అలా ఏ పేరునైనా ఇండికేట్ చేసేదాన్ని మనం నౌన్ అంటాం. ఇది స్టూడెంట్స్కి అందరికీ కూడా తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే నౌన్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నౌన్ ఈజ్ ఆఫ్ 5 kinds. నౌన్ అనేది సరే పేర్లనే ఇండికేట్ చేస్తుంది అనుకోండి. కాకపోతే ఏంటంటే నౌన్ కొన్ని రకాలుగా డివైడ్ అయిపోయి ఉంది. మనకు నౌను డివైడ్ అయిపోయి ఉంది, ప్రొనౌను డివైడ్ అయిపోయి ఉంది, అడ్జెక్టివ్ డివైడ్ అయింది, యాడ్వర్బ్ డివైడ్ అయింది. అదే కదా నేర్చుకోవడం అంటే. మనకు వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? సరే, ఇప్పుడు ద బాయ్ ఈజ్ మై స్టూడెంట్ అన్నాను. ద బాయ్ ఈజ్ మై స్టూడెంట్ అన్నాను. ఇక్కడ బాయ్ కూడా నౌనే, స్టూడెంట్ కూడా నౌనే. బట్ దీస్ బోత్ ఆర్ కామన్ నౌన్స్. ఏం నౌన్స్ ఇవి అంటే కామన్ నౌన్స్ అన్నమాట. మరి కామన్ నౌన్ అని అన్నప్పుడు అందులో టైప్స్ ఆఫ్ నౌన్స్ అని చెప్పాను కదా. ఆ టైప్స్ ఆఫ్ నౌన్స్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కైండ్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఒకవేళ రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నేమ్ రాశాను నేను, గీత అనుకుందాం, లేదా స్పెల్లింగ్ ఇలా రాద్దాం, గీత అని రాశాను. గీత ఈజ్ మై స్టూడెంట్ అన్నాను. గీత ఈజ్ మై స్టూడెంట్. ఇక్కడ గీత పక్కన ఈ టీహెచ్ఈ రాదు, ద వర్డ్ రాదు. ద గీత ఈజ్ మై స్టూడెంట్ అన్నాం మనం. గీత ఈజ్ మై స్టూడెంట్ అని సింపుల్గా చెప్పాలి. కానీ ద బాయ్ ఈజ్ మై స్టూడెంట్ అన్నాం, లేదా ద గర్ల్ ఈజ్ మై స్టూడెంట్. ద గర్ల్ ఈజ్ మై స్టూడెంట్. ఆ గర్ల్ నా స్టూడెంట్ అని దా వచ్చింది కదా. ఆ గర్ల్ నా స్టూడెంట్ అని, పర్టిక్యులర్ గర్ల్, అక్కడ ఎవరైతే గర్ల్ నిలబడ్డారో ఆ గర్ల్ నా స్టూడెంట్ అని. సో ఇది కూడా అడ్జెక్టివ్ అవుతుంది. సరే, మరి వీటిని ఐడెంటిఫై ఎలా చేస్తాం? ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఏంటి అంటే నౌన్ ఎప్పుడు కూడా వేటి పక్కన వస్తుంది అనేది చూడాలి. అడ్జెక్టివ్ పక్కన వస్తుంది. అడ్జెక్టివ్ పక్కన వస్తుంది అనమాట నౌన్. అలాగే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ పక్కన కూడా నౌన్ వస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ ఉంది. అదేంటి అంటే ఆర్టికల్. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఆర్టికల్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక పార్ట్ అని చెప్తారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ఈజీగా ఎలా ఉంటుందో అలా నేర్చుకోండి.
ఆర్టికల్ అనేది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక పార్ట్ అని అనుకుంటే ఆర్టికల్ ఈజ్ నథింగ్ బట్ అడ్జెక్టివ్. ఆర్టికల్ అడ్జెక్టివ్ ఒకటే. ఆర్టికల్స్ ఆర్ 3 words. ఇప్పుడు మీకు ఏ, యాన్, ఈ టీహెచ్ఈ అనేది ఉందనుకోండి. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ 2 ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి దీనికి టీహెచ్ఈకి. అందుకని నేను టీహెచ్ఈ అంటున్నాను. వర్డ్ దా అంటాము, ది అంటాం. సరే, ఆ ప్రొనౌన్సియేషన్ ఎక్కడ అన్నది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏ అండ్ టీహెచ్ఈ వర్డ్ ద అని ఉంది చూడండి. ఈ వర్డ్స్ పక్కన మీరు గనక చూస్తే ఎప్పుడు కూడా నౌనే వస్తుంది. వీటి పక్కన ఎప్పుడు నౌనే వస్తుంది. మరి ఇక్కడ నేను రాసింది ఏంటి? అడ్జెక్టివ్ పక్కన నౌన్ వస్తుంది అన్నాను. అడ్జెక్టివ్ పక్కన నౌన్ వస్తుంది, అలాగే ఆర్టికల్స్ పక్కన నౌన్ వస్తుంది అన్నాను. సో ఆర్టికల్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి అడ్జెక్టివ్స్. 3 ఆర్టికల్స్, ఓన్లీ 3 ఉన్నాయి. ఏ అండ్ టీహెచ్ఈ వర్డ్ అంతే, వేరేవి లేవు ఇంకా. కానీ అడ్జెక్టివ్స్ అలా కాదు, చాలా ఉన్నాయి అడ్జెక్టివ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హీ ఈజ్ గుడ్ అన్నాను. హీ ఈజ్ గుడ్, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్స్ అన్ని క్వాలిటీస్ చెప్తాయి. నేను ఒకవేళ హీ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ అన్నాను అనుకోండి, హీ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ అన్నాను. ఇక్కడ ఏ వచ్చింది, గుడ్ వచ్చింది, స్టూడెంట్ వచ్చింది, అండ్ దిస్ ఈజ్ నౌన్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఇది నౌన్. మరి నౌన్కి ముందు ఏమొచ్చింది చూడండి, అడ్జెక్టివ్ వచ్చింది, అడ్జెక్టివ్. అండ్ బిఫోర్ దట్ వాట్ యు సీ దిస్ ఏ వచ్చింది చూడండి, ఇది ఆర్టికల్. ఆర్టికల్ ఈజ్ నథింగ్ బట్ అడ్జెక్టివ్. ఇక్కడ ఆర్టికల్ నౌన్ కోసం వచ్చిందే కానీ ఈ అడ్జెక్టివ్ కోసం కాదు. హీ ఈజ్ ఎ గుడ్ అని అంటాము మనము, హీ ఈజ్ ఎ గుడ్ అనండి. హీ ఈజ్ ఎ గ్రేట్ అనం మనం, బికాస్ గ్రేట్, గుడ్, పవర్ఫుల్, సూపర్, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. ఈ అడ్జెక్టివ్స్కి ముందు ఆర్టికల్ వచ్చింది అనుకోండి, పక్కన మీరు నౌన్ రాయాల్సింది. If you write noun, then that sentence is correct. If you don't write noun, then that sentence is not correct. Without noun, you can't write article with adjective. అందుకనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు నౌన్స్ ఎప్పుడు వచ్చినా కూడా you can see that prepositions, adjectives, ఇదే ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇక ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఏంటి? ఏ, యాన్, టీహెచ్ఈ, ఈ 3 words. వీటి పక్కనే నౌన్ వస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి. నౌన్ గురించి, నౌన్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఇది చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఇంకో విషయం కూడా ఉంది. ఏంటి అంటే, నౌన్స్ ఎస్ యాడ్ చేసామనుకోండి ప్లూరల్ అవుతుంది. ఒక్క నౌన్ మాత్రమే అలా అవుతుంది. ఓన్లీ నౌన్ కెన్ బికమ్ సింగులర్ అండ్ ప్లూరల్. You can have a look at this. I have written here chair. Chair anundi. If I write this chairs, that becomes noun. Adi plural. Chair is singular. If you add s, it becomes plural. Chairs. Tables. Tables. Table is singular. Tables is plural. Pen is singular. If we add s, pens. And only noun becomes like this. గుర్తుపెట్టుకోండి, ఎస్ అని యాడ్ చేసామనుకోండి, ఒక వర్డ్, యు టేక్ వన్ వర్డ్ రైట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ హియర్ గ్రేట్. I write here great. I write here beautiful. I write here from. I write here by. Right? I write here of.
I write here you. I write here but. See, my dear friends, if I write here boy, if I write here girl, student, and now say here, my dear, if you add s, నేను చెప్పాను s యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది, అది ఒక్క నౌన్ మాత్రమే. యు కాంట్ యాడ్ s to make it plural to any other part. మనము ఎస్ని వేరే వాటికి యాడ్ చేయలేము, యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది అని అనుకోవద్దు. సి ఇఫ్ యూ యాడ్ హియర్ ఎస్, బట్స్ అని చూసామా ఎక్కడైనా? బట్ ఈజ్ వర్డ్ దేర్, బట్ బట్స్ ఎప్పుడైనా చూసారా? బట్స్ ఉండదు, బికాస్ దిస్ ఈజ్ కంజంక్షన్. This will not become plural if you add s. And what is this? Offs అని ఎప్పుడైనా చూసారా మీరు? No, this is preposition. That is preposition. And have you seen this greats అని ఎప్పుడైనా చూసారా? Greats. Have you seen this word greats? You can't, because this is adjective. Have you seen beautifuls? This is also adjective. Have you seen froms? No, this is preposition. And bys, preposition. You, use. ఎప్పుడైనా యూస్ చూసారా? యోర్స్ అనొచ్చు, యోర్స్ అది వేరు, ఆ వర్డ్ వేరు, ప్రణౌన్ అది, తర్వాత చూద్దాం. యూస్ ఎప్పుడైనా చూసారా? YOUS. Have you seen this word? No, because this is pronoun. అండ్ ఇది చూడండి, మీరు అనిపిస్తుంది స్పీక్స్ నేను చూస్తాను కదా అని. స్పీక్స్ అని చూస్తే ఇది స్పీక్ అనేది వర్బ్ 1, ఇది వర్బ్, ఇది స్పీక్ అనేది వర్బ్ 1. ఇఫ్ యు యాడ్ ఎస్ ఇట్ బికమ్స్ వర్బ్ ఎస్. మీరు స్పీక్స్ రాస్తే వర్బ్ ఎస్ అవుతుంది. విచిత్రం ఏంటంటే మీరు ఇక్కడ ఎస్ రాస్తే ఏది కూడా వర్డ్ లేదు, కానీ ఇక్కడ వర్డ్ ఉంటుంది. స్పీక్ దేర్, స్పీక్స్ దేర్, కానీ ఎస్ యాడ్ చేస్తే ఇది సింగులర్ అవుతుంది. ఎస్ యాడ్ చేశారనుకోండి, దిస్ వర్డ్, ఇది మెయిన్ వర్బ్ అంటాం. వర్బ్, మనకు వర్బ్స్ 2 types ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్ అండ్ యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్స్ని చాలా మంది మెయిన్ వర్బ్ అంటారు అనుకోండి, మీరు ఏం ప్రాబ్లం లేదు, మెయిన్ వర్బ్ అన్నా యాక్షన్ వర్బ్ అన్నా రెండు ఒకటే. అండ్ హెల్పింగ్ వర్బ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ని ఆక్సిలరీ వర్బ్ అంటారు. ఏం కాదు, వర్బ్స్, సమ్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దేర్. when we start discussing that, I'll tell you all. అండ్ స్పీక్స్ అని ఉంది, ఇప్పుడు ఇది సింగులర్ అవుతుంది. స్పీక్ అనే వర్డ్ ఉంది, అదేమో ప్లూరల్ అవుతుంది, ప్లూరల్కి యూజ్ చేస్తాం. దట్ యూ కాంట్ సే దట్ వర్డ్ ఈజ్ కంప్లీట్లీ ప్లూరల్ అని మనం అనలేము. ప్లూరల్ వర్డ్స్తో యూజ్ చేస్తాం, ప్లూరల్ నౌన్స్తో, ప్లూరల్ సబ్జెక్ట్స్తో యూజ్ చేస్తాం. స్పీక్స్ ఉందనుకోండి, సింగులర్ సబ్జెక్ట్స్తో యూజ్ చేస్తాం. రామ్ స్పీక్స్, శ్యామ్ స్పీక్స్, గీతా స్పీక్స్, సీతా స్పీక్స్ అంటాం, అది సింగులర్. రామ్ అండ్ శ్యామ్ అన్నాం అనుకోండి, అప్పుడు స్పీక్ అన్నాలి, అది ప్లూరల్. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, బాయ్, గర్ల్, స్టూడెంట్ అని ఉంది. ఇప్పుడు మీరు యాడ్ చేయండి, బాయ్స్ వర్డ్ ఉంది కదా, బాయ్, బాయ్స్. బాయ్ ఈజ్ సింగులర్, బాయ్స్ ఈజ్ ప్లూరల్. గర్ల్, గర్ల్ ఉంది, గర్ల్స్ ఉంది. గర్ల్ ఈజ్ సింగులర్, గర్ల్స్ ఈజ్ ప్లూరల్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా, యు ఆర్ జస్ట్ యాడింగ్ ఎస్ లెటర్ టు ద వర్డ్. Student, don't you see this student? If you add students, that's it. ఇప్పుడు మరి ఈ వర్డ్స్ ఉన్నాయి, these are there, all these are correct, but these are incorrect. That means only nouns become singular and plural. That too if you add s. సింగులర్, ప్లూరల్ మనకు ప్రొనౌన్స్ ఉన్నాయి, వర్బ్స్ ఉన్నాయి.
ఇక వేరేవి అవ్వవు. ఇప్పుడు కంజంక్షన్ ఉంది, ఇంటర్జెక్షన్ ఉంది, ప్రిపోజిషన్ ఉంది, ప్రొనౌన్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, all these are there. They will not become singulars, plurals. We just take the words and we finish the sentences. సింగులర్ ప్లూరల్ అంటే మనకు ఓన్లీ 3 అవుతాయి, బట్ దీస్ ఆర్ క్లియర్. నౌన్స్ అయితే చాలా ఈజీ. ఓకే, రైట్. అండ్ విల్ సీ ద నెక్స్ట్ వన్, మై డియర్. నౌన్స్ ఉన్నాయి అన్నాం కదా. నేనేం చెప్పాను? 5 kinds ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్ అన్నాను. 5 kinds ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ వన్, సీ హియర్, ప్రాపర్ నౌన్ అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ నౌన్. మరి సెకండ్ వన్ ఏంటి? దిస్ ఈజ్ కామన్ నౌన్. కామన్ నౌన్. And third one is abstract noun. Abstract noun. Fourth one is collective noun. Fourth one is collective noun. And fifth one is material noun. Proper noun, common noun, abstract noun, collective noun, material noun. ఇన్ని రకాల నౌన్స్ ఉన్నాయి. నౌనే కానీ 5 kinds ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. మరి వీటిని ఐడెంటిఫై చేయడం ఎలా? ఒక సెంటెన్స్లో మాత్రం నేను చెప్పాను. సెంటెన్స్లో నౌన్ ఎక్కడొస్తుంది అంటే ఆఫ్టర్ అడ్జెక్టివ్, ఆఫ్టర్ ప్రిపోజిషన్, ఆఫ్టర్ ఆర్టికల్, ఇలా వీటితోనే వస్తుంది. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నౌన్, as you have seen that proper noun, common noun, abstract noun, collective noun, material noun. ఏంటి? జస్ట్ మీరు ఎగ్జాంపుల్స్ చూడండి. మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం అనుకోండి. కాకపోతే ఏంటంటే మీకు జస్ట్ అవుట్లైన్ అనమాట. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్గా the name of a place, the name of a person, the name of particular thing. ఒక పర్టికులర్గా నేమ్ ఏదైతే దానికి పెడతామో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. రామ్, శ్యామ్, సోహెల్, ఆలోక్, అశోక్, బాబు, all these are there. Sham. And I told you names of places kuda untai. Goa, Shimla, etc. etc. Maharashtra, Punjab, Haryana, Uttar Pradesh, Madhya Pradesh, Andhra Pradesh, Telangana. These are all the names of places. Particularly స్టేట్ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, అమెరికా, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ద పర్టిక్యులర్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ పర్టిక్యులర్గా ప్లేస్కి కానీ పర్సన్కి కానీ ఉంటే మనం దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఈ ప్రాపర్ నౌన్ గురించి క్లియర్గా మనం తెలుసుకోవాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ నౌన్ ఈజ్ ఆల్వేస్ విత్ క్యాపిటల్ లెటర్స్. దట్ మీన్స్ ఇట్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. దట్ డజంట్ మీన్ యూ ఆల్వేస్ ఆల్ ద లెటర్స్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ రామ్ అని రాశాను, RAM, ఆర్ మాత్రమే క్యాపిటల్ లెటర్, ఏ మళ్ళీ స్మాల్ లెటర్, ఎం స్మాల్ లెటర్. శ్యామ్ అని ఉంది, SHYAM, ఎస్ మాత్రమే క్యాపిటల్ లెటర్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ రిటన్ ఆల్ స్మాల్ లెటర్స్. గోవా ఉంది, GOA, G ఈజ్ క్యాపిటల్ లెటర్ అండ్ OA స్మాల్ లెటర్స్. షిమ్లా, ఎస్ మాత్రమే క్యాపిటల్ లెటర్. సీత,
ఎస్ మాత్రమే క్యాపిటల్ లెటర్. ఇఫ్ ఐ టెల్ యూ మై నేమ్, ఇఫ్ ఐ రైట్ హియర్ మై నేమ్, నేను ఒకవేళ రాశాను నా పేరు, రాస్తే అశోక్ అని రాశాను. ఇక్కడ చూడండి ఏ క్యాపిటల్ లెటర్. అంటే ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ అవుతాయి. ప్రాపర్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ దే ఆర్ స్టార్టెడ్ విత్ క్యాపిటల్ లెటర్స్. we write them. సరే, ప్రాపర్ నౌన్ అయింది. అలాగే ప్రాపర్ నౌన్స్ కాంట్ బి ప్లూరల్స్. ప్రాపర్, ఇప్పుడు నేను ఆల్రెడీ ఎస్ని యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుందని చెప్పాను, ఒక నౌన్ మాత్రమే. బట్ ప్రాపర్ నౌన్స్ యు కాంట్ రైట్ ప్లూరల్. మీకు ప్లూరల్ రాయడం ఉండదు. మీరు ఎక్కడైనా చూసారా రామ్ని రామ్స్ అని? వెరీ రేర్ కేస్ అనుకోండి. ఇప్పుడు నా కోసం వచ్చారనుకోండి, ఇద్దరు ముగ్గురు సేమ్ రామ్ నేమ్తోనే వచ్చారు, ఇద్దరు సేమ్ రామ్ నేమ్తోనే వచ్చారు. దెన్ ఐ కెన్ సే దట్ సమ్వన్ goes out and sees all the people and comes in and tells me that, sir, some Rams have come for you. Evaro Ram. What's your name? Ram. What's your name? Ram. What's your name? Ram. Those 3 Rams are there. 3 Rams. Then that person comes in and tells me that, sir, some Rams have come for you. ఇలాంటిది ఎక్కువగా ఉండదు. వెరీ రేర్ కేస్. దట్స్ వై యూ కాంట్ మేక్ దీస్ వర్డ్స్ ప్రాపర్ నౌన్స్ ప్లూరల్ ఉండదు. అండ్ దీస్ కామన్ నౌన్స్ యూ కెన్ రైట్ ప్లూరల్స్, సింగులర్స్. ఇప్పుడు బాయ్ ఉంది, నేను ఇంతకుముందే చెప్పాను, బాయ్స్, గర్ల్స్, స్టూడెంట్స్, టీచర్స్, ఎంప్లాయీస్, కలీగ్స్, వర్కర్స్, ఫ్రెండ్స్, cousins, uncles. All these are common nouns. కామన్ నౌన్ అంటే ఏంటి? కామన్ నౌన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక పేరు ఉంది, రామ్ ఈజ్ మై స్టూడెంట్ అన్న. రామ్ ఈజ్ మై స్టూడెంట్, సీత ఈజ్ మై స్టూడెంట్. రామ్ ఈజ్ మై స్టూడెంట్, సీత ఈజ్ మై స్టూడెంట్. ఇక్కడ విషయం ఏంటి అంటే, రామ్ ఏమో బాయ్, సీత ఏమో గర్ల్, బట్ దే ఆర్ మై స్టూడెంట్స్. సో స్టూడెంట్ అనేది ఇక్కడ కామన్ వర్డ్ అనమాట. దట్స్ వై వీ కాల్ ఇట్ కామన్ నౌన్. సరే, కామన్ నౌన్స్ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ కామన్ నౌన్స్ ఉన్నాయనుకుంటే తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం, స్లోగా డిస్కస్ చేసుకుందాం, తొందర అవసరం లేదు. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంది. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే, మనకు అది ఫీల్ అవుతాం, మనము ఫీల్ అవుతాం, అవి కనిపించవు. దే కాంట్ బి సీన్ బట్ దే కెన్ బి ఫెల్ట్. ఫీలింగ్స్ని అంటాం అన్నమాట. అండ్ యూ కెన్ సీ హియర్ సిన్సియారిటీ, ఆనెస్టీ, రెగ్యులారిటీ. సిన్సియారిటీ. మీరు సిన్సియారిటీని ఫీల్ అవుతారా లేకపోతే చూస్తారా? సిన్సియారిటీని ఫీల్ అవుతాం మనం. ఇది లేదు సార్, సిన్సియారిటీని చూస్తేనే అర్థమవుతుంది కదా అని చెప్పేసి మీరు అలా అనుకోకండి. ఫీలింగ్ అది. ఆల్ దీస్ ఆర్ ఫీలింగ్స్. ఫ్రెండ్షిప్ అన్నాం, ఫ్రెండ్షిప్ అనేది ఫీలింగ్. అది ఒక వ్యక్తి నాకు క్లోజ్గా ఉన్నాడు, వీ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దట్ పర్సన్ అండ్ మీ. అప్పుడు ఏమవుతుంది అంటే, అది ఫీలింగ్ అనమాట. ఒకరిని మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఒకరికి మనం రెస్పెక్ట్ ఇస్తే ఆ రెస్పెక్ట్ కూడా ఫీలింగే. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో నేను రాగానే లేచి నిలబడ్డారు అంటే, లేచి నిలబడ్డాడు కాబట్టి అది రెస్పెక్ట్ కదా, చూసాం కదా అని చెప్పేసి ఇలాంటి విషయాలు ఎక్కువగా ఆలోచించకండి. దే కెన్ బి ఫెల్ట్. అవి ఫీలింగ్స్ మాత్రమే. సో సిన్సియారిటీ, ఆనెస్టీ, రెగ్యులారిటీ, కాన్ఫిడెన్స్, పావర్టీ, ఎట్సెట్రా సచ్ వర్డ్స్ ఆర్ దేర్. వాటిని కూడా చూస్తామనుకోండి, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి. దెర్ ఆర్ సమ్, these are also divided into some parts. అలాగే ఇప్పుడు కలెక్టివ్ నౌన్ ఉంది. కలెక్టివ్ నౌన్ ఏంటి అంటే, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఎక్కడైనా మనం కొంచెము, ఇప్పుడు టీం ఉంది. టీం అంటే ఏంటి? టీం అంటే కొంతమందితో టీం అవుతుంది, ఒక్కడితోనే టీం అవ్వదు.
గ్యాంగ్ అంటాం. కొంతమందితో గ్యాంగ్ అవుతుంది, ఒకటితో గ్యాంగ్ ఉండదు. యూ కెన్ హ్యావ్ అ లుక్ అట్ దిస్ కలెక్టివ్ నౌన్. టీమ్ అన్నాము, మాబ్. టీమ్ అంటే ఆర్ ఇండియన్ క్రికెట్ టీమ్ అన్నాము. ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే అందులో ఒక్కడే ఉంటాడా? సమ్ పీపుల్ ఆర్ దేర్, సమ్ ప్లేయర్స్ ఆర్ దేర్. టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అంటాం. మాబ్, మాబ్ అంటే గుంపు అని అర్థం. మాబ్, మాబ్ ఆఫ్ యంగ్స్టర్స్. క్రౌడ్, యు నో ఆల్రెడీ దట్ క్రౌడ్. అండ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఆఫ్ 8 members, 8 members family అని అర్థం. ఆర్మీ, ఆర్మీ ఆల్సో there are many people and then all those people become army. Army is not with one person. ఒక్క వ్యక్తితో ఆర్మీ ఉండదు. అలాగే నెక్స్ట్ ది చూడండి, ఇవి మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం అనుకోండి మీకు డీప్గా. అలాగే మెటీరియల్ ఉంది. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి అంటే, మెటీరియల్ ఏదైతే వెన్ వీ యూజ్ సమ్ మెటీరియల్ టు మేక్ సంథింగ్, ఒక థింగ్ని నేను తీసుకొని ఆ థింగ్తో నేను వేరే తయారు చేశాను అనుకోండి, అప్పుడు దాన్ని మెటీరియల్ అంటాం. I take some plastic and I make it chair. సో ఆ చైర్కి ఏదైతే నేను యూజ్ చేశాను చూడండి, ఆ ప్లాస్టిక్ని మనం మెటీరియల్ అంటాం. సి గోల్డ్ ఏదైతే లిక్విడ్ అవుతుందో, ఏదైతే సాలిడ్ అవుతుందో, ద థింగ్స్ విచ్ కెన్ బి మేడ్ సాలిడ్ అండ్ ద సేమ్ థింగ్స్ కెన్ బి మేడ్ liquids. Liquids can be made changed to solids and solids can be changed to liquids. అటువంటి వాటిని మనం మెటీరియల్ అంటాం. స్టీల్, ప్లాస్టిక్, ఐరన్, మిల్క్. ఒక్కొక్కసారి డౌట్ అడుగుతుంటారు, సార్ మిల్క్ ఎలా మెటీరియల్ అవుతుంది అని. మనం అలా డీప్గా ఆలోచించుకుంటూ వెళ్తే మనకి ఏది అర్థం కాదు. మెటీరియల్ మిల్క్ ఎందుకు అవుతుంది అంటే, వీ కెన్ మేక్ ఘీ విత్ దట్ మిల్క్. We can make curd with that milk. ఎప్పుడైతే మనము వేరే దాన్ని తయారు చేస్తామో దాన్ని మెటీరియల్ అంటాం. డోంట్ థింక్ అ లాట్ ఆన్ దిస్. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనుకుందాము, జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఇఫ్ యు సీ దిస్, I have written a sentence here. One paragraph, a small paragraph there. It indicates names. It's a naming word. Naming word అని మనం రాసాం కదా. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఎన్ని nouns ఉన్నాయి. You have to identify the nouns here. Suraj is my student. I'll just read this. Suraj is my student. He is a police officer. He is investigating a case. He was on duty last Sunday. He likes apples. He drinks a glass of milk daily in the morning. And he arrested a gang last night. చూడండి ఎన్ని నౌన్స్ ఉన్నాయో. లెట్ us have a look at this first one. సూరజ్. నేను చెప్పాను, ఎప్పుడైతే పర్టికులర్గా ఒక పర్సన్కి కానీ ఒక ప్లేస్కి కానీ పేరు ఉంటుందో దట్ ఈస్ కామన్, దట్ ఈస్ ప్రాపర్ నౌన్. అండ్ సూరజ్ ఈస్ ప్రాపర్ నౌన్ అండ్ ఇట్ ఈస్ విత్ క్యాపిటల్ లెటర్. వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ క్యాపిటల్ లెటర్, దట్ వన్. ప్లీజ్ సీ. సూరజ్ ఈజ్ మై స్టూడెంట్ అన్నాను. మై స్టూడెంట్, this is also noun and it's a common noun. Common noun అయింది. And he is a police officer. Police officer. Police officer is also a common noun. He is investigating a case and the case, this is also noun. ఇది కామన్ నౌన్ అనుకోవచ్చు, రైట్.
హీ వాజ్ ఆన్ డ్యూటీ, దిస్ ఈజ్ ఆల్సో నౌన్, ఇది కూడా కామన్ నౌన్ అనుకోవచ్చు. అండ్ సండే. కామన్ నౌన్స్ చాలా ఉంటాయి మనకి. కామన్ నౌన్స్ ఆర్, we have a lot of common nouns. He likes apples. He likes apples. Common noun again. He drinks a glass of milk daily. And morning and glass అనుకోవచ్చు. And gang, then night. You can also say that last night అని కూడా అనవచ్చు. నేను ఇక్కడ మీకు చెప్పాను చూడండి, ఏంటంటే ప్రిపోజిషన్ పక్కన, అడ్జెక్టివ్ పక్కన, అలాగే ఆర్టికల్ పక్కన మనకు నౌన్ వస్తుంది అని. See here my dear, Suraj is my student. This is adjective. అది అడ్జెక్టివ్ అవుతుంది. ప్రొనౌన్ అన్న ప్రొనౌనే, కాకపోతే అడ్జెక్టివ్ ప్రొనౌన్ అంటారు. రైట్. హీ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ అన్నాను చూడండి, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అని ఉంది, నౌన్ ఇది. అండ్ వాట్ ఈస్ హియర్? దిస్ ఈస్ ఆర్టికల్. నేను చెప్పాను కదా, ఆర్టికల్ కి తర్వాత అడ్జెక్టివ్ తర్వాత ప్రిపోజిషన్ తర్వాత. రైట్. హీ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ అ కేస్. సి అగైన్ ఆర్టికల్. హీ వాజ్ ఆన్ డ్యూటీ, చూడండి ప్రిపోజిషన్ పక్కన అన్నాను. సి దిస్ ఈస్ ప్రిపోజిషన్. రైట్. డ్యూటీ. లాస్ట్ సండే, దిస్ ఈస్ అడ్జెక్టివ్. రైట్. హీ లైక్స్ యాపిల్స్. ఓకే, హీ లైక్స్ యాపిల్స్. ఇది ఏమవుతుంది అంటే, ఇది స్టేటివ్ వర్బ్ అంటాము. స్టేటివ్ వర్బ్ స్టేట్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటివి కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం తక్కువ, రేర్ కేస్ అనమాట. యాపిల్స్. ఓకే, సారీ, వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ వన్. He likes apples. చాలా స్టేటివ్ వర్బ్స్ తర్వాత నౌన్స్ వస్తాయి, కాకపోతే ఏంటంటే అవి కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట. స్టేటివ్ వర్బ్ రూల్ ఏంటి అంటే, ఆర్టికల్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్ తర్వాత చాలా వస్తాయి. ఎప్పుడు చూసినా వాటి పక్కనే ఉంటాయి. స్టేటివ్ వర్బ్ తర్వాత ఉంటాయంటే రేర్ కేస్ అనమాట, కొంచెం తక్కువ అది. ఓకే, రైట్. ఇది స్టేటివ్ వర్బ్ అనుకోండి. అండ్ హీ డ్రింక్స్ ఎ లాట్ ఆఫ్, ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఇక్కడ చూడండి ఆర్టికల్. Right. Article. And glass. And ఇది చూడండి, what is this? Preposition. Milk. Noun. And in the morning. In the morning. Right. And article. చూడండి ఇక్కడ ఆర్టికల్ వచ్చింది. He arrested a gang. A gang. Article. Okay. And this is adjective. ఒకసారి చూడండి. This is adjective, this is article, and this is article, and this is preposition, and this is adjective, and this is only this one, stative verb అంటాం. చాలా తక్కువగా వస్తుంది స్టేటివ్ వర్బ్, దాని పక్కన కూడా వస్తుంది, కాకపోతే చాలా తక్కువ. మనం రూల్స్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా. ప్రిపోజిషన్, అడ్జెక్టివ్, ఆర్టికల్ పక్కన వస్తుంది ఉండాలి. రైట్. ఏ అండ్ దిస్ ఈస్ అగైన్ ఆర్టికల్, ఆర్టికల్, అండ్ దిస్ ఈస్ ప్రిపోజిషన్, అండ్ ఆర్టికల్ హియర్, and this is article,
this is adjective. See here, last Sunday అన్నాం ఇక్కడ వచ్చింది, అలాగే లాస్ట్ నైట్ ఇక్కడ కూడా వచ్చింది. ఈ లాస్ట్ కూడా అడ్జెక్టివే, ఈ లాస్ట్ కూడా అడ్జెక్టివే. సో నౌన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాన్ని మనం చూసాం అనమాట, అంతే, అంతకంటే ఏమీ లేదు. మనము ప్రాపర్ నౌన్స్ అన్ని రాసామా, కామన్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అన్నీ రాయలేదు. అలాగే సింగులర్స్, ప్లూరల్స్, మళ్ళీ కలెక్టివ్ నౌన్స్ ఏంటి, మళ్ళీ అన్కౌంటబుల్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్, ఎస్ యాడ్ చేస్తే ఏది ప్లూరల్ అవుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ చూస్తాం. అన్నీ ఒకేసారి కాకుండా మనం స్లోగా చూస్తాం. మన ఛానల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలని ట్రై చేయడం అవుతుంది. అయితే దానికి మీ సపోర్ట్ కావాలి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ today's class, my dear friends. Please watch this and share this to your friends. And if you like the session, please like and comment in the comment box. Share your opinion in the comment box. Right? Thank you very much. Have a nice time. Have a nice learn.